నమస్కారం. శనివారం నవగ్రహాలలో శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఎవరికైనా జాతకంలో శని బలం లేకపోయినా, శని వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు, శని మహాదశ నడుస్తూ అంతర్దశ నడుస్తూ ఇబ్బందులు వస్తున్నా, లేదా రాశి పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా రకరకాలుగా గోచార పరంగా శని ఇబ్బంది పెడుతున్నా, జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ పోగొట్టుకోవటానికి శనివారం రోజు మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి. రాశిని బట్టి శని పరిహారం చేసుకుంటే శని దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. మేషరాశి వాళ్ళు శనివారం పూట ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఆవ నూనె సీసా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మేషరాశి జన్మరాశి అయిన వాళ్ళు కానీ, నామరాశి అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు ఆవ నూనె శనివారం దానం ఇస్తే శని దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు శనివారం నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి, నవగ్రహాలకు సమీపంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి నవగ్రహాల దగ్గర దీపం పెట్టండి. శనివారం ఇలా చేస్తే వృషభ రాశి వాళ్ళు శని దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళు శనివారం గుప్పెడు బాదం పప్పు తీసుకొని ఆ గుప్పెడు బాదం పప్పు పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. శని దోషాలు తొలగిపోతాయి. అయితే దగ్గరలో పారే నీళ్లు లేని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా మిథున రాశి వాళ్ళు శనివారం నువ్వుల నూనె సీసా దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. దక్షిణతో పాటు నువ్వుల నూనె శనివారం దానం ఇస్తే మిథున రాశి వాళ్ళు శని దోషాల నుంచి బయటపడవచ్చు. కర్కాటక రాశి వాళ్ళు శని దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శనివారం రోజు బాదం పప్పు శివాలయంలో ఇవ్వాలి. గుప్పెడు బాదం పప్పు శివాలయంలో ఈశ్వరుడికి సమర్పించాలి. అంటే ఈశ్వరుడికి దాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ ప్రసాదం ఆలయంలో భక్తులకు పంచిపెడితే కర్కాటక రాశి వాళ్ళకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సింహరాశి వాళ్ళు శనివారం శివలింగం ఇంట్లో ఉంటే నల్ల నువ్వులు కలిపే నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివలింగం ఇంట్లో లేకపోతే ఈశ్వరుడి చిత్రపటానికి నీలం రంగు పుష్పాలతో పూజ చేసుకోండి. సింహరాశి వాళ్ళు శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళు శని దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శనివారం రోజు మూగజీవాలకు ఆహారం వేయాలి. శునకాలకు కానీ, చీమలకు కానీ, కోతులకు కానీ ఆహారం అందిస్తే కన్యారాశి వాళ్ళు శని దోషాల నుంచి బయటపడవచ్చు. తులారాశి వాళ్ళు మాత్రం శనివారం కోతులకు అరటిపండ్లు ఆహారంగా అందించటం, లేదా నలుపు రంగులో ఉన్నటువంటి గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా శని దోషాల నుంచి బయటపడవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు శనివారం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి, లేదా వెంకటేశ్వర ఆలయంలో తులసి మాలిక వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉండాలి. దీనివల్ల వృశ్చిక రాశి వాళ్ళు శని దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళు శనివారం పూట చీమలకి బియ్యపిండి పంచదార కలిపి ఆహారంగా వేస్తూ ఉండాలి. దానివల్ల శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మకర రాశి వాళ్ళు శనివారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి. శ్రీరామ అని రాసిన తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించాలి. దానివల్ల మకర రాశి వాళ్ళు శని దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. కుంభరాశి వాళ్ళు ఒక ప్రత్యేకమైన శివాభిషేకం శనివారం చేస్తే తొందరగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన శివాభిషేకం ఏంటంటే నల్ల నువ్వులు, ఒక చిన్న పటిక ముక్క, కొద్దిగా పంచదార, వీటిని పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేయాలి. మీనరాశి వాళ్ళు శనివారం రోజు కపిల గోవుకు ఆహారం తినిపించాలి. తౌడు కానీ, పచ్చగడ్డి కానీ కపిల గోవుకు ఆహారం తినిపిస్తే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి శనివారం ఇలా పరిహారాలు చేసుకుంటే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం సందర్భంగా శనైశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇంట్లో దీపం పెట్టాక ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సూర్యపుత్రాయ విద్మహే శనైశ్చరాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. దీన్ని శని గాయత్రి మంత్రం అంటారు. చాలా శక్తివంతమైన మంత్రం. శనివారం ఈ శని గాయత్రి మంత్రం ఇంటి యజమాని 21 సార్లు చదివినా ఇంట్లో వాళ్ళందరికీ కూడా శని భగవానుడి దోషాలు తొలగిపోయి శనిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి శనివారం సందర్భంగా 12 రాశుల వాళ్ళు పరిహారం పాటించుకోవడంతో పాటు శని సంపూర్ణంగా యోగించాలంటే ఇంటి యజమాని ఏ శని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం సూర్యపుత్రాయ విద్మహే శనైశ్చరాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.